నమస్తే. ఈ సంఖ్యలు, ఈ లిస్టులు ఇవన్నీ మనతో మాట్లాడతాయని ఇప్పుడైనా అనిపించిందా? నిజమండి, ప్రతి డేటా వెనుక ఒక కథ ఉంటుంది. అయితే ఆ కథల్ని బయటికి తీసుకురావడం ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి కదా. అలాగే మన స్నేహితులకు ఏది ఎక్కువ ఇష్టమో తెలుసుకోవాలని ఓ సరదా కుతూహలం ఎప్పుడైనా కలిగిందా? సరే, ఆ సమాధానాలు వెతకడమే ఈరోజు మన ప్రయాణం. అయితే మనం ఇందాక అనుకున్న ప్రశ్నలకి దొరికే జవాబులనే మనం డేటా అని పిలుస్తాం. అంటే ఇది కేవలం కొన్ని వాస్తవాల కలెక్షన్ అన్నమాట. మరి ఆ వాస్తవాలే మనకు మంచి కథను చెబుతాయి. ఇప్పుడు ఓ చిన్న డిటెక్టివ్ పని చేద్దామా? ఒక క్లాస్లో అందరికీ బాగా నచ్చిన ఆట ఏది అనే రహస్యాన్ని ఛేదించడానికి మనమంతా రెడీనా? వీళ్లే మన డిటెక్టివ్స్, నవ్య మరియు నరేష్. నరేష్ ఏమో క్రికెటే అందరికీ ఇష్టమంటున్నాడు, కాని నవ్యకు మాత్రం అంత ఖచ్చితంగా అనిపించట్లేదు. మరి నిజమేంటో తెలుసుకోవడానికి వాళ్లకి మన హెల్ప్ కావాలంట. అందుకని నవ్య వాళ్ల క్లాస్లో అందర్నీ అడిగి ఇలా ఒక లిస్ట్ తయారుచేసింది. చూశారా, ఇందులో బోలెడంత సమాచారం ఉంది. కానీ అబ్బా, చూడ్డానికెంత గజిబిజిగా ఉందో కదా. దీన్ని ఇలా చూసి ఏ ఆటకి ఎక్కువ ఓట్లొచ్చాయో చెప్పడం అస్సలు కుదరదు, చాలా కష్టం. నిజమే, ఈ గజిబిజి లిస్ట్ని చూస్తే జవాబు చెప్పడం చాలా కష్టంగా ఉంది. మరి ఈ సమాచారాన్ని ఇంకాస్త సులభంగా, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏదైనా దారి ఉందా? ఏమైనా మంచి ఐడియా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్, కరెక్ట్. ఒక మంచి దారి ఉంది. ఈ సమాచారాన్ని మనం నీట్గా సర్దుకుంటే చాలు. దాని వెనకున్న కథ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి అదెలాగో చూసేద్దామా? ఇక్కడే మనకు టాలీ మార్కులు హెల్ప్ చేస్తాయి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ప్రతి ఓటుకి మనం ఒక నిలువు గీత గీస్తాం. 5వ ఓటు వచ్చినప్పుడు ఆ 4 గీతల మీద ఒక అడ్డగీత గీసేస్తాం. అంతే. ఇలా చేస్తే కౌంట్ చేయడం ఎంత ఈజీ అయిపోతుందో చూడండి. వావ్! ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో కదా. ఆ గజిబిజీ లిస్ట్ని మనం టాలీ మార్కులు వాడి ఎంత చక్కటి టేబుల్గా మార్చేశామో. ఇప్పుడు ఏ ఆటకి ఎన్ని ఓట్లొచ్చాయో ఒక్కసారి చూస్తేనే చెప్పేయొచ్చు. చూసారా, మన మిస్టరీ సాల్వ్ అయిపోయింది. హాకీకి మొత్తం 8 ఓట్లు వచ్చాయి. అంటే ఆ క్లాస్లో అందరికీ బాగా నచ్చిన ఆట హాకీ అన్నమాట. చూసారా, డేటాని సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే సమాధానం ఎంత సింపుల్గా దొరికిపోయిందో. సరే, డేటాను చూపించడానికి ఇంకో ఫన్ వే ఉంది. ఈసారి మనం నంబర్లకు బదులుగా బొమ్మలను వాడదాం. చాలా సరదాగా ఉంటుంది. దీనినే మనం పిక్టోగ్రాఫ్ అంటాం. అంటే ఏమీ లేదండి, పిక్చర్స్తో, అంటే చిత్రాలతో కథ చెప్పడం అన్నమాట. దీనివల్ల మనం ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా, ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు, ఒక్కసారి ఈ పిక్టోగ్రాఫ్ చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ స్కూల్కి ఎలా వస్తారో బొమ్మలతో చూపించారు. ప్రతి బొమ్మ ఒక స్టూడెంట్ని సూచిస్తుంది. మరి దీన్ని చూసి ఏ వెహికల్ని ఎక్కువమంది వాడుతున్నారో మనం చెప్పగలమా? అయితే పిక్టోగ్రాఫ్లలో ఈ కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక సీక్రెట్ కోడ్ లాంటిది. అంటే ప్రతి బొమ్మ ఎంతమందిని లేదా ఎన్ని వస్తువులను సూచిస్తోందో ఈ కీ చెబుతోందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బొమ్మ 10 మంది పిల్లల్ని సూచిస్తే 5 బొమ్మలు 50 మంది పిల్లల్ని సూచిస్తాయి. సింపుల్. ఇప్పుడు మనం డేటాని చూపించడానికి మరో పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పెద్ద పెద్ద నంబర్స్తో డీల్ చేసేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని పేరే బార్ గ్రాఫ్. ఇందులో మనమిలా పొడవాటి బార్స్ని వాడతాం. ఒక బార్ ఎంత పొడవుగా ఉంటే దాని విలువ అంత ఎక్కువ అని అర్థం. బార్ పొట్టిగా ఉంటే విలువ తక్కువ అని. అంతే. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ బార్ గ్రాఫ్ ఏం చెబుతోందంటే ప్రతి క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ యాబ్సెంట్ అయ్యారో క్లియర్గా చూపిస్తోంది. ఏ క్లాస్లో ఎక్కువ మంది యాబ్సెంట్ అయ్యారో ఒక్కసారి చూస్తేనే తెలిసిపోతోంది. ఎంత అద్భుతంగా ఉందో కదా. సో ఫైనల్గా చూస్తే పిక్టోగ్రాఫ్ బొమ్మలతో కథ చెప్తుంది, చాలా సరదాగా ఉంటుంది. అదే బార్ గ్రాఫ్ ఏమో బార్స్తో కథ చెప్తుంది. ఇది పెద్ద నంబర్స్ని కంపేర్ చేయడానికి సూపర్బ్. ఈ రెండూ కూడా డేటాని ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా మంచి పద్ధతులు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనమంతా డేటా డిటెక్టివ్స్గా మారి మన స్కిల్స్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. ఇక్కడ పూజ అనే అమ్మాయి రైల్వే స్టేషన్లో అమ్మిన టికెట్ల డేటాతో ఈ బార్ గ్రాఫ్ని గీసింది. కానీ అయ్యయ్యో, ఇందులో కొన్ని తప్పులు దొర్లాయి, కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనమంతు మనం కలిసి ఈ గ్రాఫ్లో ఉన్న తప్పుల్ని కనిపెట్టి దాన్ని సరిచేయగలమా? చూడండి, డేటా ఎప్పుడూ మనకు కథలు చెబుతూనే ఉంటుంది. కానీ ఆ కథలను సరిగ్గా చదవడం మన చేతుల్లోనే ఉంటుంది.
మరి మనం నేర్చుకున్న దాన్ని ఉపయోగించి ఈ పజిల్ను సాల్వ్ చేద్దామా?